ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది సీఎం జగన్ కల. దాన్ని సాకారం చేయడం కోసం ఆయన నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ళు పథకం తీసుకొచ్చారు. దీని ద్వారా దేశంలోనే ఎక్కడా లేని విధంగా లక్షల మంది పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. అంతేకాక వారు ఆ జాగాలో ఇంటి నిర్మాణం చేపట్టడం కోసం ఏపీ ప్రభుత్వం వారికి లక్షల్లో ఆర్థిక సహాయం అందించింది. ఈ క్రమంలో తాజాగా జగన్ సర్కార్ పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చిన ప్రభుత్వం త్వరలోనే మరికొందరికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖకు ప్రతిపాదనలు వెళ్ళాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ళు పథకం కింద జగనన్న కాలనీలోనే మరో 2,32,686 ఇళ్లు నిర్మించడానికి తాజాగా ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు ఏపీ గృహ నిర్మాణ సంస్థ ఎండీ కె వెంకటరమణారెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోపు ఆ లేఅవుట్లలో నీరు, విద్యుత్ సరఫరా, ఇతర వసతులు కల్పిస్తామన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణం చేపడతామని తెలిపారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి అయిన ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా, ఇతర వసతులు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 22 లక్షలకు పైగా ఇంటి నిర్మాణాలకు అనుమతులిచ్చి శరవేగంగా ఆ పనులను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. వీటిలో 19.13 లక్షలు సాధారణ ఇళ్లు కాగా మిగిలినవి టిట్కో ఇళ్లు. సాధారణ ఇళ్లలో ఇప్పటికే 7.25 లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తయ్యాయి. మరో 4.15 లక్షల ఇళ్ల నిర్మాణం పునాది నుంచి రూఫ్ లెవెల్ వరకు వివిధ దశల్లో ఉన్నాయి. జగన్ సర్కార్ పేదల ఇంటి నిర్మాణానికి యూనిట్కు 1.80 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. అక్కడితో ఆగకుండా ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా 15,000, సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడం ద్వారా మరో 40,000 మేర పేదలకు లబ్ధి చేకూరుస్తుంది. అంతేకాదు పావలా వడ్డీకే 35,000 చొప్పున బ్యాంకు నుంచి రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వం నుంచి 2.70 లక్షల చొప్పున మేలు కలుగుతోంది. దీనికి అదనంగా మౌలిక వసతుల కోసం ప్రతి ఇంటిపై మరో 1 లక్షకు పైగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. మరి పేదలకు ఇల్లు ఇస్తున్న ఈ సర్కార్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.